వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఈ క్లాసులో 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ సమ్ ఇవ్వడం జరిగింది. 8.3 ఎక్సర్సైజ్ 4th రోమన్ థర్డ్ సమ్. సొల్యూషన్ అబ్జర్వ్ చేద్దాం. tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta is equal to 1 plus secant theta cosecant theta. ఇక్కడ హింట్ కూడా ఇచ్చాడు. రైట్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటా కాస్ థీటా. అంటే ఓవరాల్ గా ఏదైతే ట్యాన్ థీటా కార్ థీటాల్లో ఉందో ఈ ఎల్హెచ్ఎస్ దీన్ని కన్వర్ట్ ఇంటూ సైన్ థీటా కాస్ థీటాల్లో మార్చుకుని చేయమన్నాడు. సో ఫస్ట్ ట్యాన్ థీటా. ట్యాన్ థీటా అంటే మనకు తెలుసు, ట్యాన్ థీటా రైట్ యాజ్ సైన్ థీటా బై కాస్ థీటా బై 1 మైనస్ cot theta cos theta by sin theta plus cot theta ఎలా రాస్తాం cos theta by sin theta whole by 1 minus tan theta written as sin theta by cos theta. సో ఇప్పుడు ఫస్ట్ ఈ డినామినేటర్ మనం సింప్లిఫై చేద్దాం. ఈ డినామినేటర్ సింప్లిఫై చేసేటప్పుడు పైన న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంచుకుందాం. sin theta by cos theta ఇట్లనే ఉంచుకొని డినామినేటర్ పార్ట్కి వచ్చేటప్పటికి డినామినేటర్లో సైన్ థీటా అనేది ఎల్సిఎం అవుతుంది. సో సైన్ థీటా ఇంటూ 1 సైన్ థీటా మైనస్ కాస్ థీటా. ఇది మనకి డినామినేటర్ పార్ట్ అండి. సేమ్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే కాస్ థీటా బై సైన్ థీటా బై ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, కాస్ థీటా ఎల్సిఎం అయితే కాస్ థీటా మైనస్ సైన్ థీటా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ ఇది రెసిప్రోకల్ అయిపోయి సైన్ థీటా బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా. ఇది ఎంత ఒక పార్ట్ ప్లస్ ఇక్కడికి వచ్చేటప్పటికి కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ ఇది రెసిప్రోకల్ అవుతుంది కాస్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా. రైట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ డినామినేటర్ పార్ట్ చూడండి, కాస్ థీటా సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది, ఇక్కడ కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఉంది. మనకి ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఈ పర్టికులర్ వాల్యూ నుంచి మైనస్ కామన్ తీసుకుందాం. సో మైనస్ కామన్ తీసుకుంటే ఏమవుతుంది అంటే సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా హోల్ బై ఇక్కడేమో కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా. నేను ఇక్కడ మైనస్ కామన్ తీయబోతున్నాను. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఇది ముందుగా సైన్ థీటా మైనస్ కాస్ థీటా అయిపోయి ఆ పర్టికులర్ గా తీసుకున్న మైనస్ దీంతో మల్టిప్లై చేసినట్టు ఇక్కడ మైనస్ అవుతుందండి. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా సైన్ థీటా ఉంటుంది, ఇక్కడ కాస్ థీటా స్క్వేర్. అంటే ఈ రెండు పర్టికులర్ గా నేను చేంజ్ చేశా, దీన్ని చేంజ్ చేశాను అండ్ ఇది చేంజ్ అయ్యింది, అది అబ్జర్వ్ చేయాల్సిందిగా ఉంది. సో నెక్స్ట్ ఏం చేద్దాం. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైన్ థీటా ఉంది, కాస్ థీటా ఉంది, సైన్ థీటా కాస్ థీటా ఇదే ఎల్సిఎం అవుతుంది. ఏమవుతుంది, ఒక సైన్ థీటా ఒక కాస్ థీటా తర్వాత సైన్ థీటా మైనస్ కాస్ థీటా. ఇప్పుడు కాస్ థీటా సైన్ థీటా ఉంది కాబట్టి ఈ సైన్ తో ఈ పై సైన్ ని మల్టిప్లై చేస్తే సైన్ క్యూబ్ థీటా మైనస్ ఇక్కడ కూడా సేమ్ సైన్ ఉంది, సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది కాబట్టి కాస్ క్యూబ్ థీటా.
ఇక్కడ మనకి ఫార్ములా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఏంటి ఫార్ములా? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఈ ఫార్ములా వాడి ఏ అంటే సైన్ థీటా, బి అంటే కాస్ థీటా చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ బ్రాకెట్ అగైన్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మళ్ళీ మైనస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా. పైకి తీసుకెళ్ళి సింప్లిఫై చేసుకుంటే, న్యూమరేటర్ సింప్లిఫై చేసుకుంటే సైన్ థీటా మైనస్ కాస్ థీటా, ఇక్కడ ఒక ఐడెంటిటీ కనిపిస్తుంది కదండి, ఇది ఐడెంటిటీ. ఐడెంటిటీ ఏం చెప్పుద్ది? 1. సో 1 ప్లస్ సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా. క్యాన్సిల్ అవుతుంది, యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది. ఇక మిగిలిపోయిన పార్ట్ అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా. మనం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే చాలు. అంటే డినామినేటర్ని న్యూమరేటర్ డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటే ఏమొస్తుంది అంటే 1 బై సైన్ థీటా కాస్ థీటా ప్లస్ సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా. ఇది యాజిటీగా క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 1 బై సైన్ థీటా 1 బై కాస్ థీటా ప్లస్ 1 అగైన్ సీకెంట్ థీటా కోసీకెంట్ థీటా ప్లస్ 1 ఆర్ దీన్నే 1 ప్లస్ సీకెంట్ థీటా కోసీకెంట్ థీటా. ఇది RHS hence proved. Thank you for watching.